రాజులకు ఆనందం వస్తే నజరానాలకు కొదవలేదు, కోపం వస్తే కొరడా దెబ్బలు తక్కువ కాదు అనే సామెత పాతది. రాజ్యాలు పోయాయి, రాజులు కనుమరుగైపోయారు. కానీ ఆ రాచరికంలో రాజకీయం వచ్చి చేరింది. అవసరమైతే ఆదరిస్తారు, వద్దనుకుంటే ఎంతదాకైనా తెగిస్తారు. హఠాత్తుగా ఇప్పుడు రాచరికల గురించి, రాజకీయాల గురించి దేనికి అనుకుంటున్నారా? తిరుపతి జిల్లా నాయుడుపేట పోలీస్ శాఖలో పనిచేస్తున్న ఓ సీఐ రాజకీయ నాయకులు పన్నిన అవినీతి నిరోధక శాఖ ఉచ్చులో ఏ విధంగా చిక్కుకున్నారు, ఎవరా సీఐ, ఏంటి ఆ వ్యూహాలు అనే దానిపై ఛానల్ 9 స్పెషల్ పోస్ట్ మాట. వైన్ షాపు వారు కేసు లేకుండా చేస్తే డబ్బులు ఇస్తా అని కానిస్టేబుల్ కు కాల్ చేయటం, ఆయన మా సార్కు కాల్ చేయమనటం, సార్ కాల్ చేసి డబ్బులు తేమని చెప్పటం, డబ్బులు తీసుకోగానే ఏసీబీ వారు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవటం, వెంటనే కానిస్టేబుల్ మా సార్ తెమ్మన్నాడు అని చెప్పటం, క్షణాల్లో సిఐ బాబీ దగ్గరకు రావటం, అరెస్టు చేయటం, కోర్టులో హాజరుపరచటం, న్యాయమూర్తి కానిస్టేబుల్ డబ్బులు తీసుకోవటం. సిఐకి ఏంటి సంబంధం అంటే ఆయన డబ్బులు తీసుకురమ్మని చెప్పినట్టు ఉండే ఓ ఆడియో కానిస్టేబుల్ ఏసీబీ వారికి కోర్టుకు ఇచ్చినట్లు. దీంతో కానిస్టేబుల్ సిఐ ఇద్దరికీ కోర్టు రిమాండ్ విధించడం జరిగిపోయింది. వాస్తవానికి రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ శాఖ ఉన్నతాధికారులు మద్యం షాపుల్లో జరుగుతున్న అక్రమాలపై కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లలో సమయపాలన, అనుమతులు లేని మద్యం వ్యాపారులపై దృష్టి సారించి కేసులు నమోదు చేశారు. దీనిలో భాగంగానే నాయుడుపేట అర్బన్ పరిధిలో కూడా ఓ ప్రతిపక్ష రాజకీయ నాయకుడికి చెందిన మద్యం దుకాణంలో లోపాలు గుర్తించి సిఐ బాబీ కేసు నమోదు చేశారు. అక్కడితో కథ ముగియాలి, కానీ కథ అక్కడే మొదలైంది. సిఐ బాబీని ఎలాగైనా అక్కడి నుంచి పంపే ప్రయత్నాలు చాలా కాలంగా జరుగుతూ ఉన్నాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఒకవైపు అధికార పార్టీకి చెందిన కొందరు బాబీకి సపోర్ట్ చేస్తుండగా, మరో వర్గం బాబీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష నాయకులతో జతకట్టి వ్యూహాలకు పదును పెడుతూ పద్మ వ్యూహం రచించారు. ఇందులో భాగంగానే ప్రతిపక్ష రాజకీయ నాయకుడికి సంబంధించిన మద్యం దుకాణంపై కేసు నమోదు చేయగానే డబ్బు కావాలంటే అప్పుడే ఇవ్వజూపేవారు. కానీ అప్పుడు కామ్గా ఉండి 24 గంటల్లో పద్మ వ్యూహం ప్లాన్ అమలు చేశారు. నాకస్తుడైన ఓ వ్యక్తిని ఎన్నుకుని బాబీకి ఎరగా వేశారు. పద్మ వ్యూహం తెలియని బాబీ కేవలం ఒక్క చిన్న ఫోన్ కాల్తో బలైపోయాడు. పోలీసుల శాఖలో బాబీ ప్రజలకు భిన్న అభిప్రాయాలుండొచ్చు. నచ్చిన వారికి ఒక రకం, నచ్చని వారికి ఇంకొక రకం. కానీ చట్టం పట్ల కొంత కఠినంగా వ్యవహరించడంలో, అరాచక శక్తుల పట్ల పోలీసు జులుం చూపించడంలో మాత్రం బాబీ తన మార్కు చూపిస్తాడు. ఇది వారి అభిప్రాయం. తప్పులు చేయని వారు ఎవరూ ఉండరు. కానీ మళ్ళీ అలాంటి తప్పులు చేయకుండా ముందుకు వెళ్ళాలి. నిప్పు తెలిసి పట్టుకున్నా, తెలియక పట్టుకున్నా కాలుతుంది. కర్ణుడి చావుకి 100 కారణాలు అన్నట్లు సిఐ బాబీ వ్యవహారంలో 100 మంది శత్రువులు.